నమస్తే అండి. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆ నవధాన్యాలలో ఒక రకమైనటువంటివి బొబ్బర్లు. ఈ బొబ్బర్లనే అలసందలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బొబ్బర్లలో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బొబ్బర్లని అల్పాహారంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు. ఈ బొబ్బర్లతో రుచికరమైనటువంటి చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బౌల్లోకి 1 కప్పు వరకు బొబ్బర్లని తీసుకోవాలి. ఇందులోకి నీళ్లను తీసుకొని ఈ బొబ్బర్లని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బొబ్బర్లని శుభ్రంగా కడిగాక ఇందులోకి నీళ్లని తీసుకొని ఈ బొబ్బర్లని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కనుక ఈ రెసిపీని చేసుకున్నట్లయితే రాత్రంతా కూడా ఈ బొబ్బర్లని నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూస్తే చూడండి, బొబ్బర్లన్నీ కూడా చక్కగా నానాయి. ఇప్పుడు ఈ బొబ్బర్లలోని నీటినంతా కూడా వంపేసుకోవాలి. ఈ బొబ్బర్లని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొబ్బర్లని తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పుని వేసుకోవాలి. కుక్కర్ మూతని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు బొబ్బర్లని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, బొబ్బర్లన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఒకవేళ మీకు 3 విజిల్స్కి బొబ్బర్లు ఉడకకపోతే మూత పెట్టుకొని మరొక విజిల్స్ వచ్చేంత వరకు బొబ్బర్లని ఉడికించుకోండి. ఈ బొబ్బర్లలోని నీటినంతా కూడా స్ట్రెయినర్తో వడకట్టుకోవాలి. ఈ బొబ్బర్లని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్నాకే వీటిని మనం ఆహారంగా తీసుకోవాలి. ఈ బొబ్బర్లని సరిగ్గా ఉడకపెట్టకుండా మనం ఆహారంగా తీసుకున్నట్లయితే ఈ బొబ్బర్లు తొందరగా డైజెషన్ అవ్వవు. బొబ్బర్లలో ఉన్నటువంటి నీటినంతా కూడా ఇలా వడకట్టుకోవాలి. బొబ్బర్లని వడకట్టిన నీరు అనేది ఇలా తక్కువగా ఉండాలి. ఒకవేళ నీరు ఎక్కువగా ఉన్నట్లయితే నీటితో పాటు బొబ్బర్లలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి బొబ్బర్లలో ఉన్నటువంటి పోషకాలు పోకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా నీళ్ళని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొబ్బర్లని తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటే బొబ్బర్లలో ఉన్నటువంటి పోషకాలు పోకుండా నీరు అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక 5-6 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చీలని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70-80% వరకు ఫ్రై అవుతే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి మనం ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టుకున్నటువంటి బొబ్బర్లని వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. మనం ఆల్రెడీ బొబ్బర్లని ఉడికించినప్పుడు కొంచెం ఉప్పుని వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ మీ రుచికి సరిపడా ఉప్పుని చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బొబ్బర్లని మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఈ బొబ్బర్లలో కొంచెం నీరుంటుంది. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొబ్బర్లలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు బొబ్బర్లని కలుపుతూ ఉండాలి.
బబ్బర్లని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బబ్బర్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బబ్బర్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బబ్బర్లలో కొవ్వు మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గడానికి లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయపడతాయి. బబ్బర్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు కంటి సమస్యల్ని నివారిస్తుంది. ఇలా బబ్బర్లలోని నీరంతా ఎగిరిపోయాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొంచెం నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని స్టవ్ ఆఫ్ చేసాకే వేసుకోవాలి, ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది వేడి చేస్తే నశించిపోతుంది, కాబట్టి నిమ్మరసాన్ని వేడి చేయొద్దు. మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, బబ్బర్లతో రుచికరమైనటువంటి చాట్ రెడీ అయిపోయింది. ఈ చాట్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేసినటువంటి ఈ చాట్ని బబ్బర గుడాలు లేదా బబ్బర గుగ్గిళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.